హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ విష్ణు గాడే, చైల్డ్ అండ్ అడల్ట్ సైకాట్రిస్ట్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి. సార్ మనతో పాటు ఉన్నారు. మరెన్నో విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మార్నింగ్ నుంచి మనం ఏదైతే మన డే రొటీన్లో జరుగుతాయో 1 or 2 ఇన్సిడెంట్స్ మన కల్లో అది మనం నెమరు వేసుకుంటుంటాం. లైక్ ఆ నెమరు వేస్తామా, లేకపోతే దాని గురించి ఆలోచిస్తామా, హెలిజినేషన్ ఆర్ కళలు వాట్ ఎవర్, డేలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ మాత్రం కంపల్సరీ వస్తుంది. వై ఇట్ కమ్స్ అంటే ఇంకొకటి దీంట్లో క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ పిల్లలకి వచ్చేసరికి మన పిల్లలు ఫోన్ అడిక్ట్ అయిపోయిన పిల్లలకి స్క్రోల్ చేసి 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 నిద్దట్లో కూడా ఆ స్క్రోలింగ్ అని మనం పలు వీడియోస్లో చూస్తాం. ఇది ఎందుకు అవుతూ ఉంటుంది ఇలా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే అండి, ఓవర్ థింకింగ్ ఇస్ ద కల్ప్రిట్. ఓకే. అది ఏజ్లో అయినా అవ్వచ్చు. స్ట్రెస్ వల్ల, ఫైనాన్షియల్ అనుకోండి. ఎగ్జాంపుల్, పిల్లలో టీచర్ కొడుతుంది, వాళ్ళకి భయం. సో కళలో కూడా నేను హోంవర్క్ చేయలే, టీచర్ కొడుతుంది నాకు. సో అది ట్రామా కింద కూడా వస్తుంది, ఆర్ భయం కింద, ఆర్ కంటిన్యూస్ డే అంతా వాట్ యువర్ థింకింగ్ స్ట్రెస్ వల్ల. అది రాత్రిలో కూడా బ్రెయిన్ రెస్ట్లో ఉంటుంది, రెస్ట్లో పోదు. సో ఇట్ ఈస్ స్టిల్ థింకింగ్ అబౌట్ దట్ ఈవెంట్. సో దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, నిద్ర చక్కగా రాదు, పొద్దున లేచి మళ్ళీ క్రాంకీగా హెడేక్స్ వస్తాయి, మైండ్ గాగి అంటాం, అట్లాంటివి వస్తాయి. కానీ మెయిన్ థింగ్ ఇస్ ఓవర్ థింకింగ్, స్ట్రెస్. నౌ సెకండ్ థింగ్ మీరు అన్నది అడిక్షన్. సో దట్ ఈస్ అగైన్ ప్రాపర్ టెక్నాలజీ గ్యాజెట్ అడిక్షన్ అండి. సింప్లీ నో అదర్ థింగ్. వీడియో గేమ్ అడిక్షన్ అండ్ సోషల్ మీడియా అడిక్షన్, ఇంటర్నెట్ యూట్యూబ్ స్క్రోల్ రీల్స్ వాచింగ్ అడిక్షన్. సో ఇప్పుడు మీరు వింటారు పబ్జి గేమ్ గురించి. చాలా మంది పిల్లలు ఇట్లా ఆడి ఆడి నిద్రలో కూడా జాబితాలు కూడా చూసాం మనం. వాళ్ళు చిన్న చిన్న గొడవలు ఫ్రెండ్స్ కి చంపేసిన వాళ్ళు ఉన్నారు. 14-15 ఇయర్ పిల్లలు ఫోన్ తీసుకుంటే పేరెంట్స్ కి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. మొబైల్ ఫోన్ ఎందుకు తీసుకున్నారు, ఆ వీడియో గేమ్ ఆడట్లేదని. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ పబ్జి, అట్లా చాలా వీడియో గేమ్స్ ఉన్నాయి. సో పబ్జి అడిక్షన్, నిద్రలో కూడా ఇట్లా బటన్లు ఆడుతుంటారు, షూట్ చేస్తున్నట్లు అరుస్తారు నిద్రలో, బికాస్ దే ఆర్ హ్యావింగ్ ద డ్రీమ్స్. బ్రెయిన్ నిద్రలో కూడా ఆ డ్రీమ్ చేస్తుంది గేమ్ గురించి. దే ఆర్ ఫ్యాంటసైజింగ్ అబౌట్ ద గేమ్ ప్లే. సో ఆ నిద్రలో మాట్లాడడం కూడా ఉంటుంది, స్లీప్ టాకింగ్, స్లీప్ వాకింగ్ కూడా ఉంటుంది. సో ఇలాంటి చాలా డిసార్డర్స్ ఉంటాయి, పారాసోమ్నియాస్ అండ్ స్లీప్ డిసార్డర్స్ అని. అది డిఫరెంట్ జానర్. బట్ ద కల్ప్రిట్ ఈస్ అగైన్ ఫోన్ అండి, అండ్ అడిక్షన్ టు ద గ్యాజెట్స్ 24/7. రైట్. యాక్చువల్గా పిల్లల్ని అసలు ఎలా పేరెంటింగ్ చేయాలి, చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేయాలి, ఏం అలవాటు చేయాలి? అండి, ఎవ్రీ హౌస్ హోల్డ్ ఒకటి స్టైల్ ఉంటుంది. దెర్ ఇస్ నో రైట్ ఆర్ రాంగ్. ట్రై చేయాలి, మీకు వర్క్ అవుతుందంటే వెరీ గుడ్. ఒక ప్యాటర్న్ మీకు అబ్నార్మల్ కనపడుతుంది, ఒక బిహేవియర్ కొత్తది కనపడుతుంది పిల్లల్లో, దాన్ని మీరు మానిటర్ చేయాలి. చిన్న చిన్న టెల్ సైన్స్ ఉంటాయండి చిన్నప్పటి నుంచి. పిల్లలు పాపం చాలా స్మార్ట్ అనుకుంటారు, కానీ దాచి పెడుతున్నాం ఎవరికి తెలియదు అని. కానీ మనం కూడా నోటీస్ చేస్తే క్యాచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో వాళ్ళు మాటినట్లే, ఫస్ట్ కంప్లైంట్ వస్తే టీచర్ నుంచి మోస్ట్లీ. తర్వాత ఇంట్లో వాళ్ళు అందరితో మాట్లాడరు, అలోన్గా ఉంటారు, ఆర్ లేకపోతే ఫుడ్ తినరు, డైనింగ్ టేబుల్ మీద కూర్చోరు, ఎక్కువసేపు ఫోన్స్ మీద ఉండడం స్టార్ట్ చేస్తారు. సో ఇవన్నీ సోషల్ విడ్రాల్ ఆర్ మూడ్ అబ్నార్మాలిటీస్, మూడ్ స్వింగ్స్. ఇవి నోటీస్ చేస్తే దెన్ యుల్ హ్యావ్ టు కూర్చొని బాగా పిల్లలతో మాట్లాడాలి, బాయ్ ఆర్ గర్ల్, ఏమవుతుంది, టీచర్తో డిస్కస్ చేయాలి, ఏం చేస్తున్నాడు మా అబ్బాయి, స్కూల్ మార్క్స్ ఎందుకు పడిపోతున్నాయి, ఎగ్జామ్స్ ఎందుకు వాడు అవాయిడ్ చేస్తుండు, ఫెయిల్ ఎందుకు అవుతుండు. సో ఈ చిన్న చిన్న సైన్స్ ఉంటాయండి. సో దాని తర్వాత ఒక హిస్టరీ తీసుకుంటే ఏదో ఒకటి బయటపడుతుంది. అది స్ట్రెస్సా, లేకపోతే ఎడిక్షనా, లేకపోతే ఫోన్ ఎక్కువ వాడుతుండా, ఇదంతా. సో దాని తర్వాత ఏ ప్రాబ్లం ఉందో దానికి మీరు ఐడెంటిఫై చేసి సార్ట్ చేయాలి. స్టడీస్లో వెళ్తుండంటే వీ హ్యావ్ టు మేక్ హిమ్ స్టడీ మోర్. కష్టం అవుతుంది, చాలా మంది పిల్లలు అంటారు నాకు, డాక్టర్ నేనేం చదువుతున్నానో నాకు అర్థం అవ్వట్లే, అది నాకు ఎంత ఒక 1-2 hours కూర్చున్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నా. సో దట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఎందుకు అవుతుంది, ఏమేం చేస్తే ఈజీ అవుతుంది, ట్యూషన్ పెట్టాలా, లేకపోతే ఆ సబ్జెక్టే వాడికి హార్డ్ ఉందా, అట్లా చిన్న చిన్నవి. ఐ డోంట్ వాంట్ గో ఇంటు ద డెప్త్, చాలా వేరే ఉంటాయి, లెర్నింగ్ డిసబిలిటీస్ అని, లెర్నింగ్ డిసార్డర్స్ కానీ. సో అది ఐక్యూ బట్టి. తర్వాత
ఇట్లాంటి ఐసోలేషన్ చేస్తుండు, బిహేవియర్ అందరికి అవాయిడ్ చేస్తుండు. ఫోన్ మీద ఉంటే ఫోన్ అడిక్షన్. రైట్ రైట్ సో వీ హ్యావ్ టు కట్ డౌన్. అసలు సోషల్ మీడియా ఇవ్వద్దండి, ఫోన్ అవును. ఇవ్వద్దు. అవును సారీ, నేనేమంటా అంటే అందరి పేరెంట్స్కి ఒక చిన్న నోకియా ఆర్ ఎనీథింగ్ బటన్ ఫోన్ ఇవ్వండి. నో స్మార్ట్ ఫోన్, వాళ్ళకి అక్కర్లే. ఫోన్ కాల్ రావాలి, మెసేజ్ పోవాలి బయటికి, అంతే. దట్స్ ఇట్ Hmm? యా